హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. ఏంటి ఇందక్కడి దాకా మాట్లాడలేదు అనుకుంటున్నారా? అదేం లేదండి. అక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది కదా. మార్నింగ్ పక్షుల కిలకిలలు, ఉడత కీచ్ కీచ్మని అరవడం, సో బాగుందిలే అని చెప్పేసేసి నేను మాట్లాడలేదన్నమాట. ఇంకా అయితే ఈరోజు సండే, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప వచ్చారు కదా మా మామయ్య గారిని చూడడానికి. సో కింద ఈరోజు మాత్రం టిఫిన్ సెక్షన్ నాకు వచ్చిందనమాట. టిఫిన్ సెక్షన్ అంటే నన్ను గారెలు చేసి పచ్చడి చేయమని అడిగారు. సో ఇప్పుడు వచ్చేసి మా అత్తయ్య, మా మామయ్య అండ్ వాళ్ళొక ముగ్గురు, మేము ముగ్గురం కలిపి నేను ఇప్పుడు టిఫిన్ అయితే ఒక 8 ఆర్ 9 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో గారెలు అండ్ టమాటా పచ్చడి కదా, అందులోకి నేను టమాటాలను వాష్ చేసుకొని కడిగి కట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే కడిగేసేసాను. ఇంకా ఏమైతే పుచ్చులు అయితే ఉంటే తీసేస్తాను. పైన ముచ్చిక అలాగే పైప్ వాటికి తీసేసేసి కట్ చేస్తున్నాను అనమాట. కేజీన్నర టమాటాలతో పచ్చడి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. పచ్చడి అయితే వీడియో తీయలేదులేండి, ఎందుకంటే అందరి ఇళ్ళల్లో ఉండేటువంటి పచ్చడే కాబట్టి. సో నాకు కుదిరిన అవైలబిలిటీని బట్టి నేను వీడియో తీయడం అనేది జరిగింది. ఇక అయితే ఇక్కడ ఉన్నటువంటి టమాటాలు అనేసి నా దగ్గర లేవండి. నేను తెలుసు కదా, ఇన్స్టామార్ట్లో పెట్టేసేసి తెప్పించానమాట. నేను ఆల్రెడీ బిఫోర్ డేనే నేను తెప్పించి ఫ్రిడ్జ్లో ఉంచేసాను. అవే కట్ చేస్తున్నాను అనమాట. నాకైతే బిజీగానే ఉంటుందండి కొంచెము. నా వర్క్ వచ్చినప్పుడు అయితే మాత్రము గారెలు అయితే నేను నియర్లీ కేజీన్నరకు అయితే వేసానమాట పిండి. అదంతా మొత్తం మిక్సీలోనే వేయడం జరిగింది. నేను గారెలు బాగుంటాయని అంటారు. కొంచెం హెల్తీగా ఉండడం కోసం నూనె పీల్చకుండా గారె కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ ఇదే గారె గట్టిగా ఉన్నప్పటికీ ఆయిల్ పీల్చదనమాట, హెల్తీగా ఉంటుంది. నేను ఇంకా టమాటాలు అనేవి కోయడం జరిగింది. టమాటా పచ్చడిలో ఏం చేసాలేండి, టమాటాలు ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించి తర్వాత టమాటాలు వేసి మగ్గబెట్టిన తర్వాత దాంట్లో కొంచెం చింతపండు, 2 చిన్నుల్లిపాయల రెమ్మలు వేసి కొత్తిమీర కూడా వేసానండి. ఇవైతే ఏంటంటే ఉల్లిపాయలు గారెల్లోకి కట్ చేయడం అనేది జరిగింది. ఉల్లిపాయలు వేస్తేనే కదా, అన్నీ వేస్తేనే కదండి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా అంతా గారెపిండి కోసం చాలా వాటికి దగ్గరగా నియర్లీ చాలా ఉల్లిపాయలు కోసానండి. నాకు ఒక్కోసారి వీడియో తీసుకోవాలనిపిస్తుంది, ఒక్కోసారి పనిలో పడి తీయాలని అనిపించదు. ఇంకైతే ఆల్మోస్ట్ ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కూడా కడిగి కట్ చేశాను. ఆ తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం, గారెల గురించి చెప్తున్నానండి. ఇవి వేసాను అన్నమాట. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాను. బయట అయితే అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఇంకా అయితే చూసారా టమాటాలు కూడా ఉడుకుతున్నాయి. ఇంకా తర్వాత నేను గారెలు వేస్తున్నాను అనమాట. వేసేసి కిందకి ఇచ్చానమాట. ఎందుకు ఎర్లీ మార్నింగ్ తినేస్తారు వాళ్ళు. 8:30కే టిఫిన్ అనేది ఉండాలన్నమాట. సో మనమైతే ఏం చేసేసాము, 8:30 కల్లా కంప్లీట్ చేసేసామన్నమాట. ఇంకైతే నేను ఇంకా గ్యాస్ కౌంటర్ ఒకటి తుడుచుకొని నేను స్నానం చేసి మా బాబు టిఫిన్ తినేసేసరికి టైం వచ్చేసి నేను 10:30 అయింది. ఇక ఈ చికెన్ అనేది మేము చేసాము. ఇది నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెన్ కొంచెం మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ బాగా చేస్తారండి. సో అందుకని చేశారనమాట. నేనైతే హెల్ప్ అయితే చేశాను. ఆయన మెన్ కదండి, అన్నీ చేసుకోలేరు కదా. ప్రతిసారి వీడియోలో ఈ సండే మా ఇంట్లో ఇది స్పెషల్ అని చెప్తున్నాను. అసలు మామూలుగా అయితే నాన్ వెజ్ అనేది అన్హెల్దీ, శాకాహారం తినండి ఎక్కువగా. ఎందుకంటే ఈరోజు మళ్ళీ నాన్ వెజ్ ఉంది. ఎందుకంటే ఇంటికి చుట్టాలు వచ్చారు.
ఏమేమి చేసామన్నది చూపిస్తాను. ఆల్మోస్ట్ కొంచెం తినేసేసామండి, ఎందుకంటే నేను వీడియో తీయడం మర్చిపోయాను. బట్ యాడ్ చేస్తాను అవి, రైస్ తప్ప, పెరుగు తప్ప, మిగతా అయితే ఉన్నాయి, చూద్దురండి. చికెన్ ఫ్రై అండి, అది వచ్చేసి నాటుకోడి ఫ్రై అన్నమాట. ఇంకొచ్చేసేసి ఇది వచ్చేసి మటన్ ఫ్రై. ఎక్కువ ఫ్రై ఎందుకు పెట్టేసేసామంటే నిన్న కూడా బగారా రైస్ తిన్నాను, కానీ నేను వీడియో అయితే షూట్ చేయలేదు. గోంగూర పచ్చడి అండ్ చేపల పులుసు. ఆల్రెడీ చేపల ఫ్రై ఫినిష్ చేసేసారండి, సో వీడియో తీయడం మర్చిపోయాను. చేపల ఫ్రై కూడా ఉంది, చేపల పులుసు కూడా ఉంది. పిల్లలు ఎట్లా వేసావు పల్టీ ఏయి లేకమంటలేరా? అరే ఇది ఇంకోసారి ఎవరు నేర్పించారా నీకు ఇది? ఎండరా ఎండ, ఇట్రా పడిపోతావు ఇట్రా. రోజు సాయంత్రం అయితే బయటికి వెళ్ళాం. మా పెద్ద మమ్మీ గారికి హెల్త్ బాగాలేకపోతే ఆయన్ని పరామర్శించి వచ్చాము. అలానే వెళ్తూ ఒక బంధువుల ఇంటికి కూడా వెళ్ళాము. మొత్తం మేము నియర్లీ 12 మెంబర్స్ వెళ్ళాం బయటికి. సో ఒకరికి హెల్త్ బాగాలేనప్పుడు మనం ఫోన్ తీసుకొని వాళ్ళని చూపించడం తప్పు. అండ్ సో అందుకే నేను వీడియో తీయలేదు. ఈ వ్లాగ్ ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హ్యాపీ సండే, గుడ్ బాయ్ టు ఆల్.